హలో వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఇవాళ ఫిలిం అప్డేట్స్ ఏంటో చూద్దాం. టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలు డిజాస్టర్గా నిలిచినా కూడా నిన్న కానీ నేడు కానీ ఎప్పుడూ నే రాజానే అంటున్నాడు మాస్ రాజా రవితేజ. ఇటీవల విడుదలైన అమర్ అక్బర్ ఆంటోనీ రవితేజ చిత్రాల్లోకెల్లా బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. 6.5 కోట్లు వసూలు చేసి బయర్స్ను నిండా ముంచేసింది. హ్యాట్రిక్ ఫ్లాప్ల తర్వాత రవితేజ విఐ అన్న దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ఈ బుధవారం కొబ్బరికాయ కొట్టారు. అంతేకాదు షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా కోసం నిన్న కానీ నేడు కానీ ఎప్పుడూ నే రాజానే టైటిల్ ఖరారు చేశారు. మణిరత్నం డైరెక్ట్ చేసి ఘర్షణ మూవీలోని పాటల పల్లవి నుంచి ఈ టైటిల్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని నేల టికెట్ ప్రొడ్యూసర్ రామ్ తాలూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన నన్ను దోచుకుందువట్టే ఫేమ్ నబ్బా నటేష్తో పాటు RX-100 హీరోయిన్ పాయల్ రాజ్పుత్, టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జువాన్ నటిస్తున్నారు. SS తమన్ సంగీతం అందిస్తుండగా సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ నటుడు బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. చెన్నై బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశాడు దర్శకుడు ఆనంద్. మరి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న రవితేజకు ఈ సినిమా అయినా ఊరటనిస్తుందో లేదో చూడాలి. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.